ఎట్లా తగిలింది? అబ్బి ఏంటి, ఎందుకు అబ్బి ఇంతగా తగిలించుకున్నావు? అంతా కోస్తా అంటే తొందరగా తగిలే. నిదానంగా కోయలే కదా చూసుకొని, ఇంతగా తగిలించుకున్నావు ఎందుకు? కడతాను ఉండు. ఎందుకు అబ్బి నిదానంగా చేయలే కదా అబ్బి? ఇట్లుండినా కొద్దిసేపు ఆగుతుంది బ్లడ్. ఎంత ప్రేమే నాకు నీ మీద. నువ్వంటేనే కదా నాకు ప్రేమ. పెట్టుకో, నా వెళ్ళే కదా, ఇంకెప్పుడు చెప్పాను ఇట్లా కోయమని. సరేనా? ఓకేనా? సారీనా? ఆ ఊహ ఎంత బాగుందో. ప్లాన్ చేద్దాం. కరెక్ట్. అబ్బా, అయ్యో అభి, అయ్యో తెగిందా? ఎంతగా తెగింది అసలు? బ్లడ్ వస్తుంది. అయ్యో అయ్యో, ఇది వైట్ చీర నాకు చాలా ఇష్టం, వద్దు ఇది. అయ్యో కర్చీఫ్, ఇది కొత్తది, అసలు వద్దు. ఆడిపోతుందిలే బాగా, ఎంత లేదులే, కొంచెమే కదా, ఆడిపోతుంది, ఏం పర్వాలేదు. అది కాదు, అది కాదే. ఓయ్ ఓయ్, ఏం చెప్పు. కాదే, ఇంత మనిషికి చేయి తెగి బ్లడ్ కారిని ఇబ్బంది పడతా అంటే చీర చూస్తే వేస్ట్ అవుతుందంటావు, ఖర్చు చూస్తే ఇష్టమైనదంటావు. అంటే నిజమే కదా అవన్నీ. ఈ చీర నాకు ఇష్టం, వైట్ కలర్ది. ఆ కర్చీఫ్ కొత్తది బావా, అందుకు వద్దన్నాను. అయినా మామూలే అవంతా. ఇప్పుడు కోసేటప్పుడు కిచెన్ లో ఎన్ని తగులుతుంటాయి మాకు ఆడవాళ్ళకి, అది కూడా అంతే, ఏం పెద్దదేం కాదులే, భయపడద్దు. ఇంకా ఎర్రగడ్డలు ఉన్నాయి కోసేటివి, ఇంకా పుదీనా, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి, పంపిస్తా. కాదే, ఇంత ఫిలాసఫీ చెప్తా నువ్వు. ఓకే, జస్ట్ కొంచెం తెగితే చీర చూస్తే వేస్ట్ అవుతుందంటావు, ఖర్చీఫ్ చూస్తే ఇష్టమైనదంటావు. అవును కదా. పొర్రపాటుగా ఈ చాకు పదును లేదు కాబట్టి సరిపోయింది. పదునైన చాక ఏలే కట్ అయిపోయింది అంటే ఏం చేస్తాంటివి అప్పుడు? ఏముంది, 5 ఏళ్లలో ఒకటే కదా ఏళ్ళు కట్టేది, మిగతా 4 ఏళ్లతో పని చేపించుకుంటాను అంతే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.